అద్భుతంగా అనిపిస్తాయి. నమస్కారం అండి. వానర చాలా పెద్ద సినిమాకు ఉండాల్సినటువంటి టైటిల్ ఈ సినిమాని చాలా పెద్ద సినిమా చేస్తుంది ఆటోమేటిక్గా. చూడటానికి చిన్న సినిమాలా కనిపిస్తుంది కానివ్వండి, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సమస్య లేదు సార్, నేను చూశాను. నిజంగా సినిమా అంటే విపరీతమైనటువంటి ప్యాషన్తో, పిచ్చితో ఏవైనా సరే సినిమా చేయాలి, వాళ్ళలో ఉండే ఆలోచనలు మొత్తం ప్రేక్షకులకి చూపించాలి, మేమేంటో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఒక పిచ్చితో చేసినటువంటి సినిమా అండి ఇది. సో ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీనియర్సు అని చెప్పేవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ నాకు కూడా ఇన్స్పిరేషన్. ఈ సినిమాకి పనిచేసిన చాలామంది కంటే నేను కొంచెం సీనియర్నే. నాకు కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. నిజంగా అంత పిచ్చితో, అంత ప్యాషన్తో ఈ సినిమా చేశారు. ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చాలా మంచి పాయింట్. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ రాజా గారండి, ఆయన చేసినటువంటి క్యారెక్టరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చాలా తృప్తిగా శివాజీ రాజా గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నేను చూశానండి. ఆ క్యారెక్టర్ అంత బాగా చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంత గొప్పగా ఆయన ఆ క్యారెక్టర్ చేశారు. శివాజీ రాజా గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా నేను నా స్ట్రగలింగ్ టైంలో, నేను స్ట్రగుల్ అవుతూ అవకాశాల కోసం తిరుగుతున్న టైంలో నాలో ఉన్న రైటర్ని గుర్తించి సంబరాల రాంబాబు అనేటువంటి సీరియల్కి నా చేత రాయించారండి శివాజీ రాజా గారు. ఆ సీరియల్కి నాకు మంచి పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అనేవి నా చేత రాయించేవారు, నాకు మంచి పేరు వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి రావటానికి నాకు దోహదపడినటువంటి వర్క్స్లో సంబరాల రాంబాబు కూడా ఒకటి. ఆ విషయంలో శివాజీ రాజా గారికి నేను లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞతగా ఉంటానండి. అలాగే మనోజ్ గారు కాంబినేషన్లో నేను ఒక సినిమా చేయాల్సింది, అది ఎందుకు అది మిస్ అయింది. ఇంకో సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే ఒక డైలాగ్ రైటర్ కండి, ఒక అద్భుతంగా డైలాగ్ చెప్పేవాడు ఆర్టిస్టు, ఆ హీరో, డైలాగ్ చెప్పే హీరో కనిపిస్తే ఒక రకమైన పూరకం వచ్చేస్తుంది, రాయాలనిపిస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి డైలాగ్ రాయటం అనేది అదృష్టం. ఎందుకంటే అది మామూలు డైలాగు, ఇంకో ఆర్టిస్ట్ చెప్తే ఇది మామూలు డైలాగు, నీ పేరేంటి అనే డైలాగ్ కూడా క్లాప్స్ పడేలాగా చెప్పగలిగినటువంటి మహానటుడు మోహన్ బాబు గారు. నీ పేరేంటి అనే డైలాగ్ ఏముందండి, అది చాలా మామూలు డైలాగ్ కదా, నీ పేరేంటి అనేది. దానికి కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయి. దానికి ఉదాహరణగా నేను కొన్ని వందల డైలాగ్స్ చెప్పగలను. దానికోసం సపరేట్గా నాకు స్టేజ్ ఇస్తే కొన్ని వందల డైలాగులు మామూలుగా, అది ఏంటి ఈ డైలాగ్ కూడా క్లాప్స్ పడతాయా? మోహన్ బాబు గారు చెప్తే పడతాయని నిరూపించే డైలాగ్స్ అని చెప్పగలను. సో ఆ పరంపర నుంచి వచ్చి నాకు మనోజ్ గారి పక్కన నిలబడితే మోహన్ బాబు గారి పక్కన నిలబడినట్టే ఉంటుంది. సో మనోజ్ గారికి కూడా డైలాగ్ రాయాలి అనేటువంటిది ఎప్పటి నుంచో నా ఆశ, అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను. అలాగే అవినాష్ గురించి చెప్పాలంటేనండి, ఇందాక నేను చెప్పాను కదా, పిచ్చి, ప్యాషన్. నేను ఆశ్చర్యపోయాను అతను కథ చెప్పేటప్పుడు. అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అన్ని క్యారెక్టర్స్ తానైపోయి, సరే అన్ని క్యారెక్టర్స్ తానైపోయి చెప్పేటువంటి నేరేటర్స్ని నేను చాలామందిని చూశానండి. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానైపోయి నాకు కథ చెప్పాడు అతను. ఆల్ టెక్నీషియన్స్ కూడా తానే అయిపోయి నాకు కనిపించాడు. అతనిలోనే ఓ కెమెరామ్యాన్ కనిపించాడు, అతనిలో ఓ స్క్రీన్ ప్లే రైటర్ కనిపించాడు, అతనిలో డైలాగ్ రైటర్ కనిపించాడు, అతనిలో ఎడిటర్ కనిపించాడు. కథ చెప్తూ ఉంటే 24 క్రాఫ్ట్స్ అతని నేరేషన్లో నాకు కనిపించాడు. అది చాలా రేర్గా ఉంటుందండి అలాంటి. నేను అనుకుంటూ ఉంటాను, నేను మంచి నేరేటర్ని అనుకుంటూ ఉంటాను, నేను కథ చాలా బాగా చెప్తాను అనుకుంటూ ఉంటాను, బాగానే చెప్తాను. బట్ అవినాష్ కథ చెబుతున్నప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయాను, ఆశ్చర్యపోయాను. అంత అద్భుతంగా అతను నేరేట్ చేశాడు. కథ చెప్పగానే చేసేయాలి సినిమాకి అనిపించింది. నిజంగా ఈ సినిమాకి అవినాష్ పడ్డ తపన, అతను చేసిన తపస్సు
మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలండి. అది సహజం. ఇప్పుడు అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద సినిమాల్లో కూడా లోపాలు ఉంటాయి. అస్సలు లోపాలు లేకుండా సినిమా అనేది బయటికి రాదు. అది చిన్న బడ్జెట్లో తీసిన సినిమా కావచ్చు, పెద్ద బడ్జెట్లో తీసిన సినిమా కావచ్చు. ఆ సినిమాకి 1000 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు, 1 కోటి రూపాయలను తీసి ఉండొచ్చు. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి. కానీ ఆ లోపాలని కూడా క్షమించి ఎంకరేజ్ చేయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కోవకు చెందిన సినిమా వానర. ఎక్కడన్నా నాకు తెలిసినంతవరకు అయితే పెద్దగా ఏం కనిపించవు, కానీ ఎక్కడో ఒక చోట ఏదైనా కనిపించినా కానీ దాన్ని ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే ఆ లోపం కూడా మనకు నచ్చుతుంది, నచ్చకపోతే ఎంకరేజ్ చేయొద్దు. ఆ లోపం కూడా, ఆ సినిమాలో మనకు కనిపించే లోపం కూడా మనకు నచ్చుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కమర్షియల్ సినిమాకి స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చేయటం. జనానికి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ సినిమా. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు, ఏ తప్పు నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. సో మనకు నచ్చినప్పుడు ఆ తప్పును కూడా ఎంకరేజ్ చేయాలి. అలా ఒక పిచ్చితో, ఒక ప్యాషన్తో తీసినటువంటి ఈ సినిమాని ప్రేక్షకులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ సినిమాకి సీనియర్స్ ఎంతమంది పనిచేశారో, కొత్త నీరు అంత వచ్చింది ఇండస్ట్రీకి ఈ సినిమాతో ద్వారా. సో ఆ కొత్త నీరుని రానివ్వండి, ప్రవహించనివ్వండి. ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో సినిమాలు వీళ్ళ నుంచి రానివ్వండి. ఇలాంటి సినిమాలు ఎన్నొస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. దయచేసి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను అవినాష్ గురించి. ఇందాక నన్ను పిలుస్తూ చెప్పారు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా మీరున్నారు అని. యాక్చువల్గా నిజం చెప్తున్నానండి, నేను వాస్తవం చెప్పానంటే నేను ఈ సినిమాకి పనిచేశాను, ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇకపోతే బ్యాక్ బోన్లు, ఫ్రంట్ బోన్లు, సైడ్ బోన్లు అన్నీ కూడా అవినాషే. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో తానై, ప్రతి క్రాఫ్ట్లో కూడా అతను జీవించి ఈ సినిమా చేశాడు. ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. అతను ఎంత జీవించాడో ఈ సినిమాలో, ఎంత ప్రాణం పెట్టాడనడానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవినాష్ గారి ఫాదర్, వాళ్ళ నాన్నగారు హనుమంతరావు గారు. సహజంగానండి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కూడా నెక్స్ట్ జనరేషన్స్ మేము సినిమాల్లోనే బ్రతుకుతాము అంటే హీరోల వరకు ఎంకరేజ్ చేస్తారేమో, అందరు హీరోలు కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకోను. చాలామంది ఎంకరేజ్ చేయరు. ఎందుకురా బాబు, నేనున్నాను కదా, నువ్వెందుకు, ఇంకో పని చూసుకోవచ్చు కదా అంటారు. అలాంటిది ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, సినిమాకి ఆయనకి సంబంధం లేకపోయినా కూడా, అంటే సినిమాకి ఆయనకి సంబంధం లేదంటే సినిమాకితో సంబంధం లేని వాళ్ళు ఎవరు ఉండరండి, సినిమాలు చూస్తూనే ఉంటారు అందరూ. కానీ సినిమాకి పని చేయకపోయినా కూడా కొడుకు వచ్చి, నాన్న నేను సినిమా వాడిని అవుతాను, సినిమా తీస్తాను, సినిమాకి పని చేస్తాను అనగానే ఓకే రైట్ నువ్వు చెయ్యి, నీ వెనక నేనున్నాను అని ఎంకరేజ్ చేసే ఫాదర్స్ ఎంతమంది ఉంటానండి. అలాంటి ఫాదర్ నిజంగా హనుమంతరావు గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నానండి. సో ఇంతమంది సినిమా ప్రేమికులు, సినిమా పిచ్చివాళ్ళు కలిసి చేసినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ సినిమా అందరి ఆదరాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.